ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న రామకుప్పం అనే మండలంలో ఉన్నాను. ఇప్పుడు వచ్చేసేసి చెల్లిగానిపల్లె అనే ఒక గ్రామానికి వచ్చాను. ఈ గ్రామం విశిష్టత ఏంటంటే దాదాపుగా 200 ఇండ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉన్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు ఈ కరోనా టైం నుంచి కూడా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నారంట. ఇక్కడ 8 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించే, సంవత్సరానికి 8 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ₹1,00,00,000 జీతం తీసుకునే వ్యక్తి కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని అయితే నేను పరిచయం చేస్తాను. ఎంతో విధంగా కూడా కుప్పం అభివృద్ధి అయింది. మమ్మల్ని చాలా వరకు కూడా అభివృద్ధి పదంలో నడిపారు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. స్టూడెంట్ మాటల్లో తెలుసుకుందాం, ఉద్యోగుల మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మొత్తానికి మనం చెల్లిగానిపల్లె గ్రామం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసేసి మనకు యువత అంతా కనపడతా ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఐటీ ఉద్యోగులే. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గణేష్ అండి. ఇక్కడ చేస్తున్నారు? నేను హెచ్పీలో పనిచేస్తున్నానండి. బెంగళూరులో పనిచేస్తున్నాను. ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్గా క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జాబ్ చేస్తాను? నేను 18 years కంప్లీట్ అయిందండి. 19th year రన్ అవుతుంది. సూపర్ సార్. ఎందుకంటే మాకు అందిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారము మొత్తం కుప్పం నియోజకవర్గంలోనే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న గ్రామం ఇదే అని చెప్పేసి తెలిసింది. ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉన్నారని చెప్పి విన్నాను సార్. దాదాపుగా ఉన్నారండి. మేబీ 50+ పైనే ఉన్నారు, 50% పైనే ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఇళ్లలో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నారు పిల్లలు. సో ప్రాబ్లమ్ 4-5 yearsలో 100% ఇళ్లలో ఇంజనీరింగ్ ఉంటారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. సూపర్ సార్. ఏంటంటే ఇప్పుడు మీరంతా కూడా ఎక్కడెక్కడ జాబులు చేస్తారు? నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సార్. ఏ కంపెనీ? IQVS. నేను బెంగళూరులో పనిచేస్తున్నాను, IBM. నేను హైదరాబాద్ ఇంటెన్స్ టెక్నాలజీ. బెంగళూరు ఇవాంటి టెక్నాలజీస్. ఫస్ట్ అమెరికన్ ఇండియా అని బెంగళూరులో పనిచేస్తున్నాను. నేను చెన్నై అని IBM. హైదరాబాద్ అండి, కార్బర్ సప్లై చైన్స్. దానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్ని చోట్ల నుంచి ఉన్నారనమాట. సో మనం వచ్చేసేసి ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, అందరూ కూడా ఇట్లా అంటే మీకు అందరికీ మన సొంత రాష్ట్రంలో మనం జాబ్ చేయాలని ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే ఆ కోరిక ఏమైనా ఉందా మీకు? సో మేము నిజంగానే మన ఆంధ్రాలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మనకు ఆంధ్రాలో ఉన్న కంఫర్ట్, నెంబర్ 1 క్లైమేటిక్ కండిషన్స్, మేము ఇక్కడ ఉన్నటువంటి మాకున్న కంఫర్ట్ జోన్లో పరంగా అయితే ఇక్కడ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడే ఉండడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మేము మా అర్నింగ్స్ మొత్తం ఇక్కడే ఖర్చు చేస్తాం, ఒక రెంటల్గా పరంగా కానీ. సో అది డెఫినెట్గా స్టేట్కి ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఏమైందంటే ఆంధ్రాలో మనకంటూ ట్యాక్సులు కడతా ఉన్నాం, అది ఎవరికి ఎందుకు ఇక్కడే కడతా ఉన్నాం. అవును, ట్యాక్స్లే కాదు సార్, డెఫినెట్గా మనము డైలీ ఎక్స్పెన్సెస్ చేస్తున్నాం కదా. మినిమం 30,000 to 40,000 రూపీస్ ఎక్స్పెండ్ చేస్తున్నాం మేము బెంగళూరులో స్టే చేస్తున్నప్పుడు. మన పిల్లల ఎడ్యుకేషన్ అక్కడ కూర్చోబెడుతున్నాము. సో lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము. అదన్నీ మన స్టేట్లోనే పెడితే మన స్టేట్ డెవలప్ అవుతుంది. సో మీరు చూస్తే ఇప్పుడు మనకు ఆంధ్రాలో మనకంటూ ఏ ఐటీ హబ్ లేకపోవడం వల్ల ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఇంజనీర్స్ అందరూ బయట పని చేయడం వల్ల సో మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. సో అదొకటి సేవ్ చేసుకోవచ్చు. మనకి మేధావులంతా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మన రాష్ట్రంలో ఉన్న మేధావులు మొత్తం బయట వెళ్ళిపోతే ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఎట్లా మరి ఈ డెవలప్మెంట్ రావాలి, ఐటీ హబ్గా మారాలి అంటే మన బాబు గారు ఏమో ఇక్కడ చూస్తే అసలు కుప్పానే నేను ఐటీ హబ్ చేస్తా అంటా ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు డెవలప్ అవ్వాలి అని అంటే ఎవరు వస్తే బాగుంటుంది సార్? మా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేసుకున్న లీడర్ సార్. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చి హైటెక్ సిటీ పెట్టేసి హైదరాబాద్ని డెవలప్ చేశాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో మనమేం అతన్ని ఎగ్జాగరేట్ చెప్పడం లేదు. హీ ఆల్రెడీ హ్యావ్ దట్ స్కిల్స్. సో అతను కుప్పమే కాదు సార్, ఆంధ్రాలో ఏ ప్లేస్నైనాను ఒక ఐటీ హబ్గా తీసుకురాగలడు. కుప్పం కొన్ని బెనిఫిట్ ఏంటంటే మనకు బెంగళూరు దగ్గరగా ఉంది. సో రేపు ఇక్కడ ఒక ఐటీ హబ్ నిజంగానే వస్తే రిసోర్సెస్ పరంగా మనకి మెయిన్ కావాల్సింది టెక్నికల్ స్కిల్స్ కావాలి. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి హార్డ్లీ 2 hours జర్నీ, కుప్పం 1 hour జర్నీ త్రూ ద ట్రైన్ అయితే జస్ట్ 1 hour జర్నీ సార్. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బెంగళూరులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మహదేవ్పురకు రావాలంటే 2 hours పడుతూ ఉంది. అదే బెంగళూరు నుంచి కుప్పం రావాలంటే 1 hourలో వచ్చేసేయచ్చు ట్రైన్ ద్వారా. సో ఇక్కడ ఐటీ హబ్ అయితే మాకు టెక్నికల్ స్కిల్స్ కూడా వచ్చేస్తారు జనాలు ఇక్కడికి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీ ఒపీనియన్ ఏంటంటే ఏ నాయకుడు వస్తే ఇక్కడ మనకి ఐటీ అనేది పరుగులు తీస్తుంది?
ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకున్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, సో వాళ్ళిద్దరిలో పోలీస్ చూస్తే మనకి ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అతను ఇక్కడ కుప్పంకి డెవలప్ చేసిన ఆ డెవలప్మెంట్ వల్లనే మేము ఇంతమంది చదువుకోగలిగినాము, ఇంతవరకు ఎదగగలిగినాము, ప్లస్ జాబులు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి మా ఊర్లో ఇంతమంది ఉన్నా ఇంతకుముందు మొత్తం వ్యవసాయం చేసుకుంటూ బతికిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఐటీ ఎంప్లాయీ కానీ ఏదైనా ఒక జాబ్ హోల్డర్గా ఉండి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే. సో ప్రస్తుతానికి ఇప్పటి వరకు కుప్పం ఎందుకు డెవలప్ అయింది, ఎంత డెవలప్ అయింది అనేది చూసుకుంటే దాన్ని బట్టినే మనం అంచనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తే మనకు డెవలప్ అవుతుంది అనేసి. సో ముందు అయితే బాబు గారు రాకముందు పిఎస్ అనే మెడికల్ కాలేజ్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇష్యూ జరిగింది హెల్త్ పరంగా అంటే వెళ్ళాలి అంటే వేలూరు వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి దాదాపుగా మినిమం 3 hours జర్నీ. సో ఆలోపు మనకి ఏమవుతుంది, ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలంటే కూడా మనకి చుట్టుపక్కల మంచి హెల్త్ సెంటర్ లేదు. సో మెడికల్ కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఇంజనీరింగ్ చేసుకోవాలంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సో సార్ గారు వాళ్ళ నుంచి ఒక డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వచ్చింది. సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి డెవలప్ అయిందే కానీ సో వేరే ఇంకా ఇప్పుడు వచ్చి 5 years నుంచి ఏ ఒక్క కాలేజ్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ ఒక్కటి ఇప్పటి వరకు లేదు. అసలు దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. అసలు మెయిన్ యాక్చువల్గా ఏంటంటే సార్ ప్రతి తల్లిదండ్రులు కోరుకునేసి వాళ్ళ పిల్లలు వచ్చేసిందో లేదా మంచి ఉద్యోగం సంపాదించడం కోరుకుంటారు. బట్ దానికి కావాల్సినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేయాలి. ఇక్కడ మా విలేజ్లో మా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చేసి మాకు డ్రిప్ ఇరిగేషన్ చేసి, సో బేసిక్గా వాటర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉండింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసి ఇక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీతో కొత్త టెక్నాలజీ యూటిలైజ్ చేసి అగ్రికల్చర్ చేపించాడు. దానివల్ల ఇక్కడ ప్రతి ఫ్యామిలీ కూడాను ఏదో సంపాదన చూసింది. సో తన పిల్లలు ఎడ్యుకేషన్పై ఇన్వెస్ట్ చేయగలిగింది. సో ఆ విధంగా మా విలేజ్లో ఆల్మోస్ట్ చాలా మంది ఇంజనీరింగ్ చేస్తూ వచ్చారు. ఒకప్పుడు మీకు జాబులు లేనప్పుడు ఫ్యామిలీ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు ఏమనుకోకపోతే అంటే మీరు చెప్పాలి అని అనుకుంటే ప్యాకేజీలు ఎంత ఉన్నాయి ఇప్పుడు మీవి? సార్ ఇప్పుడు మా విలేజ్లో అయితే ఎక్స్పీరియన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో 10 లక్షల నుంచి 1 CR వరకు కూడా ప్యాకేజ్ తీసుకుంటున్నారు సార్ ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడాను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వల్ల వ్యవసాయం నడిపిస్తున్నారు సార్. 100% సార్. ఎందుకంటే వ్యవసాయంలో ఏం లాభం రావడం లేదు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాళ్ళ అన్నో వాళ్ళ పెద్దయ్యో వాళ్ళ పిన్నయ్యో వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి అందరూ పైగా ఇప్పుడు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. అవును, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాం కాబట్టి సో మేమే మా అన్నలకో మా తల్లిదండ్రులకో డబ్బులు ఇచ్చి వ్యవసాయం కూడా నడిపిస్తున్నాం, పెట్టుబడిగా పెట్టి చేపిస్తున్నాం సార్. ఎట్లా మీ ప్యాకేజీలు ఎంత ఉన్నాయి సార్? 6 LPS. సూపర్. 6 అంటే రీసెంట్గా జాబ్ వచ్చిందా? 3 years. ఇది మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్తో హ్యాపీగా ఇంటికాడ అయితే ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. సో బాబు గారు అయితే ఒకే మాట పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఈసారి నేను అధికారంలోకి వచ్చాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని తీసుకొని వస్తాను అంటా ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎట్లా ఉంది, బాగానే ఉందా, బెస్ట్ అంటారా లేకపోతే ఏంటంటే? బెస్ట్ ఆప్షన్ అండి అదైతే. సో మనం అంటూ వెళ్ళి ఇంకొక ప్లేస్కి వెళ్ళి మన సొంత ఇంటిని, మన ఓన్ ప్లేస్, మన పుట్టి పెరిగిన ఊరుని వదిలేసి మనం అందరినీ మన ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళి అక్కడెక్కడో మనం ఒక ట్రాఫిక్ ఉన్న పొల్యూషన్ ఉన్న సిటీలో వర్క్ చేసి మనకు అసలు ఏ సంబంధాలు లేకుండా ఇంట్లో ఉండకుండా వెళ్ళి అక్కడ వర్క్ చేసేదానికన్నా మన సొంత ఇంట్లో మన వాళ్ళతో ఉండి మన పని మనం చేసుకుంటూ మన వాళ్ళతో ఉంటే మన ఫ్యామిలీ టైం ఉంటుంది, మన పర్సనల్ లైఫ్ క్వాలిటీ అవుట్పుట్ ఉంది. కాబట్టి ఇది డిబేటబుల్ సార్, ఇది డిబేటబుల్. ఇది ఎవరీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్ ఉంటుంది. బట్ ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీని సపోర్ట్ తీసుకునేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం పెద్ద కష్టమేం కాదు సార్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్నాలజీ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ఇంటి దగ్గర ఉండే మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అన్నప్పుడు అయితే చాలామంది ఆశ్చర్యపోయారు, నవ్వారు. ఐటీ ఎంప్లాయీ ఇంట్లో కూర్చొని జాబులు చేయొచ్చని. కానీ కరోనా వచ్చిన తర్వాత అది నేర్పించేసింది. నిజమైంది. ఇప్పుడున్న టెక్నాలజీ సార్, వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ కానీ మనం చేసుకోవచ్చు సార్. దెర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ కమింగ్ ఫర్ ద సేమ్ పర్పస్, రైట్? ఇప్పుడు వచ్చేసేసి కుప్పానికి ఇంకా ఏం తక్కువ ఉంది సార్? మామూలుగా ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఇంకా మా కుప్పం నియోజకవర్గానికి లేదంటే చిత్తూరు జిల్లాకి లేదంటే రాయలసీమకి లేదంటే రాష్ట్రానికి ఇంకా ఏం వస్తే బాగుంటుందని మీరేమంటారు? సార్ డెఫినెట్గా ఐటీ హబ్ రావాలి సార్ ఆంధ్రాకి. సో మేము ఇంకా కుప్పంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కుప్పానికి ఐటీ హబ్ రావాలని కోరుకోవడం తప్పేం లేదు, కోరుకోవచ్చు. ఓకే, మన రాష్ట్రానికి ఇంకా ఏం వస్తే బాగుంటుంది సార్? మన రాష్ట్రానికి మెయిన్ ఐటీ హబ్ రావాలి సార్. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర నుంచి వెళ్తున్న ఇంజనీర్స్ ఎక్కువ. మీరు అమెరికాలో తీసుకోండి, బయట కంట్రీస్లో తీసుకోండి, కర్ణాటకలో తీసుకోండి, ఎక్కడైనా సరే ఆంధ్ర నుంచి ఇంజనీర్స్ ఎక్కువ వెళ్తున్నారు. సో అదే ఇంజనీర్లు బయట పంపించకుండా ఆ రిసోర్సెస్ని ఇక్కడే పెట్టుకునేసి ఆంధ్రలో ఐటీ హబ్ పెట్టుకుంటే డెఫినెట్గా వీఆర్ హ్యాపీ సార్. ఎందుకంటే మేము మా విలేజెస్ నుంచి మా నేటివ్ నుంచి కలిసి పనిచేయగలం. ఒకటి. రెండు, రిసోర్సెస్ కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, ప్లస్ కంపెనీలు కూడా వస్తాయి ఇక్కడ. మీరు డెఫినెట్గా మీరు స్టార్ట్ చేస్తే ఐటీ హబ్
కంపెనీలు కూడా డెఫినెట్గా వస్తాయి. మరి ఈ 5 ఏళ్ళు ఏం చేశారు? అదేవిధంగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు, 3 తడవలు వచ్చేసేసి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేసి ఈ ఇంతకుముందు అంతా చేయలేంది, ఇప్పుడు నాకు అధికారం ఇస్తే నేను చేస్తానని చెప్తాను. దానికి ఖచ్చితంగా నమ్మకం ఉందండి చేస్తారని. ఖచ్చితంగా కుప్పం డెవలప్ చేస్తారని నమ్మకం అయితే ఉంది. మీరేం చెప్తారన్నా? అంటే ఇప్పుడు గతంలో వచ్చేసేసి మరి మీరే కదా అప్పుడు కూడా ఎమ్మెల్యే, అప్పుడంతా చేయలేంది, ఇప్పుడు ఏం చేస్తారు? సో ఎందుకు అంటే అప్పుడు చేయలేనిది ఇప్పుడు ఎందుకు చేయగలుగుతారు అంటే రోజు రోజుకి మన వే ఆఫ్ లివింగ్ కానీ, ద టెక్నాలజీ కానీ, రిసోర్సెస్ కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. సో అప్పట్లో ఉన్న టెక్నాలజీ పరంగా అప్పటికే చాలా చేశారు ఆయన. సో ఇప్పుడున్న రిసోర్సెస్కి ఈ 5 ఏళ్లలో ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు. వాళ్ళు మేమేదో చేసి మనం చెప్పుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడున్న రిసోర్సెస్కి, ఇప్పుడున్న టెక్నాలజీస్కి ఆయన వస్తే ఖచ్చితంగా చేయొచ్చు. సో ఏమంటే ఇప్పుడు ఐటీ హబ్ దాని పరంగా రీజనల్ వర్క్ సెంటర్స్గా పెట్టుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిస్టిక్కి రీజనల్ వర్క్ సెంటర్స్ సో అట్లాగైనా క్రియేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన స్టేట్లో మనకే ఎంప్లాయీస్కి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసుకోవడం కానీ అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ ప్రపోజల్ కూడా గతంలో వచ్చున్నది, అది ఏంటి, ఏమైంది? మళ్ళీ ఈసారి బాబు గారు వస్తే ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ఉందా? డెఫినెట్గా సార్ ప్లాన్ చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ ప్లాన్ చేశారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు. బట్ లాస్ట్ 5 ఇయర్స్లో దాని మీద ఎలాంటి ప్రోగ్రెస్ జరగలేదు. సో ఎయిర్పోర్ట్ అయింది, డబ్బులు కూడా ఇచ్చేశారు ల్యాండ్ అక్విజిషన్లో. సో డెఫినెట్గా ఎయిర్పోర్ట్ రావచ్చు. సార్ అతను చేయగలరా నిజంగానే? నెక్స్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడా? అలాంటప్పుడు లాస్ట్ 30 ఇయర్స్లో ఎందుకు చేయలేదు అంటే సార్, లాస్ట్ 30 ఇయర్స్లో మన ప్రోగ్రెస్ వచ్చేసి డిఫరెంట్ వాటి మీద జరిగింది సార్. ఎందుకంటే ప్రయారిటీ ఇంపార్టెంట్. సో ఇందుకు ముందు వేరే వాటి మీద ఫోకస్ చేశారు. కుప్పంలో ఇంకా ఏం కావాలంటే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కుప్పం అభివృద్ధి అవ్వాలంటే ఇంకా ఏం కావాలి? సార్ స్టార్టప్స్ కావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలి. ఇప్పుడు మినీ బెంగళూరుని చేస్తా అని చెప్పేసి బాబు గారు ఒక మాట అన్నారు, అది సాధ్యమే అంటారా? అంటే ఏదో కుప్పంలో వచ్చేసేసి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతూ ఉన్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. దాన్ని తిప్పి కొట్టడం కోసమే కుప్పంని ఒక మినీ బెంగళూరు చేస్తాను, ఐటీ హబ్ చేస్తానని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే ఐటీ హబ్ చేసే విధంగా ఉందా? మినీ బెంగళూరు అయ్యే విధంగా ఉందా కుప్పం? డెఫినెట్గా ఉంది సార్, మినీ హబ్ చేయొచ్చు కుప్పంలో. ఎందుకంటే మీరు చూసారంటే ఎవరైనా ఏదైనా ఒక రోజు మీరు బెంగళూరు కుప్పం రైల్వే స్టేషన్కి వెళ్ళండి సార్, చాలామంది ఇంజనీర్లు కుప్పం నుంచి బయలుదేరుతున్నారు బెంగళూరుకి. కొన్ని వందల మంది పొద్దున్న వెళ్ళి అక్కడ పని చేసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్తున్నారు. సో మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో మీకు కావాల్సింది ఒక ఐటీ ఇండస్ట్రీ చేయాలి అంటే నెంబర్ 1 మీకు కావాల్సింది ఫస్ట్ సార్ రిసోర్సెస్ కావాలి. నెంబర్ 2 వచ్చేసి కంపెనీలు ఇన్వెస్ట్ చేయగలగాలి ఎవరైనా వచ్చి. సో చంద్రబాబుకి అది క్యాలిబర్. ఆ కాలంలోనే బిల్ గేట్స్ పట్టుకొని వచ్చి ఐటీ ఇండస్ట్రీ పెట్టించాడు. సో ఇక్కడ పెట్టడం పెద్ద కష్టమేమి కాదు, అది చేయగలడు, తనకు క్యాపబిలిటీ ఉంది. సో నెక్స్ట్ రిసోర్సెస్ కావాలి, వాటర్ సప్లై కావాలి, మంచి రోడ్స్ కావాలి. అవన్నీ వేస్తే కుప్పం ఎందుకు కాకూడదు సార్? తప్పకుండా ఐటీ అవ్వచ్చు. మొత్తం మీద ఇక్కడ ఈ గ్రామంలో వచ్చేసేసి, గ్రామంలోనే కాదు కుప్పం నియోజకవర్గంలో కూడా మనం గ్రౌండ్ రిపోర్ట్ అయితే తీసుకుంటా ఉన్నాము. ఈసారి రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్నా, ఐటీ హబ్గా మారాలి అన్నా, మా కుప్పం నియోజకవర్గం ఐటీ హబ్గా మారాలి అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అని చెప్పేసి ఇక్కడ ఉన్న యువత ఉద్యోగులు అయితే కోరుకుంటా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.